చాలా మంది కష్టపడి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో నేను చేసిన మిస్టేక్స్ కానీ లేదా నేను చేసిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ ఎవరికైనా ఒక్క పాయింట్ అయినా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాము. రీసెంట్గా రైల్వే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, అండ్ 1 by 1 ఎగ్జామ్ జరుగుతూ వస్తుంది. అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ వస్తున్నాయి, మనకు తెలిసిందే. నా ఎగ్జామ్ అయితే March 10th ఫస్ట్ షిఫ్ట్ పడిందండి. నా సెంటర్ వచ్చేసేసి నాకైతే నియర్ బై ఒంగోలులో పడింది అనమాట. మాకు నియర్ బై ఒంగోలు ఉంది. సో ఒంగోలులో నా ఎగ్జామ్ అనేది పడింది అనమాట. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 days ముందే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకు వచ్చేస్తుంది. మన మెయిల్కి మెసేజ్ వస్తుంది, అలాగే నార్మల్ మెసేజెస్లో సెండ్ చేస్తారు. ఇలా సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు చూసుకోండి అని చెప్పేసి అందులోనే మనకి ఏ షిఫ్టో కూడా తెలుస్తుంది, అన్ని క్లియర్గా ఉంటాయి. హాల్ టికెట్ అనేది మాత్రం ఎగ్జామ్ కన్నా ఒక 3 days 4 days ముందు మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోగలము. సో అలా హాల్ టికెట్లో డౌన్లోడ్ చేశాను. సో ఎగ్జామ్ కూడా వెళ్ళానండి, చాలా బాగుంది. అండ్ క్వశ్చన్స్ కూడా ఏ కేటగిరీ నుంచి ఎక్కువ వచ్చాయో కూడా చెప్తాను. నాకైతే నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. యావరేజెస్ నుంచి వచ్చాయి, అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ గురించి వచ్చాయి, అండ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోమని, అంటే x = ఇంత అయితే √3 + 2 + 1 అయితే x - 1/√x - 1 ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. నేను చేసిన తప్పులు ఏంటనేది లాస్ట్లో చెప్తాను. నేను ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానో కూడా చెప్తాను. చాలా ఈజీగా వచ్చింది పేపర్, మాత్రం ఈజీగా పెట్టేయగలము. పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చింది, క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ. కాకపోతే మనకు తెలుసు కదా, మనకి ప్రిపరేషన్ అనేది తక్కువ ఉన్నప్పుడే మనకి టైం సరిపోలేదన్న ఆన్సర్ వస్తుంది. సో అలాంటిదే నాకు కూడా. ఇది నేను లాస్ట్లో చెప్తాను నేను చేసిన మిస్టేక్స్. ట్యాంక్స్, ఒక ట్యాంక్ ఫిల్ చేస్తే ఇంకొక ట్యాంక్ లెస్ చేస్తుంది, ఒక ట్యాంక్ ఫిల్ చేస్తే ఒక ట్యాంక్ ఎంప్టీ చేస్తుంది, రెండు కలిపి ఎన్ని అవర్స్లో చేస్తాయి. ఈ క్వశ్చన్ నేను పెట్టలేకపోయాను యాక్చువల్లీ. అండ్ అలాగే ట్యాంక్స్ మీద ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. 2 tanks ఇచ్చేసి 2 ఫిల్లింగ్ ట్యాంక్స్ ఇప్పుడు ఎంత టైంలో ఫిల్ చేస్తాయి, ఇది బేసిక్ క్వశ్చన్. సో అది పెట్టాను అనమాట. క్లాస్ రిలేటెడ్లోనే మనకి మీడియన్, మీన్ ఇచ్చేసేసి మోడ్ కనుక్కోమంటారు కదా, 3 × మీడియన్ -2 × మెయిన్, ఆ ఫార్ములా ఇచ్చారనమాట. దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇది కూడా నేను లాస్ట్ మినిట్లో చూసుకున్నాను యాక్చువల్లీ ఈ క్వశ్చన్. నేను ఎప్పటి నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనేది చెప్తాను. అండ్ అలాగే సైన్స్ కూడా చాలా ఈజీ వచ్చాయి, కానీ నాకు సైన్స్లో లాస్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. అంటే విటమిన్స్ కానీ హార్మోన్స్ కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేశానో ఏవి రాలేదు. ప్లాంట్స్లో కూడా సైటోకైనిన్స్ కానీ ఆక్సిన్స్ ఇవన్నీ రిపీటెడ్గా చదివాను అనమాట, అవి రాలేదు. సెక్సువల్ రిప్రొడక్షన్ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సో ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేవి మాత్రం మా షిఫ్ట్లో ఇవ్వలేదు. సో మనం దీన్ని బట్టి ఏం ఫిక్స్ చేయొచ్చు అంటే, ఎప్పుడు ఇచ్చేవే ఓల్డ్ పేపర్స్ చూసి ఇచ్చేద్దామంటే కుదరదు. కొన్ని కొత్త కాన్సెప్ట్స్ కూడా చాలా టచ్ చేశారు సైన్స్లో. మెయిన్గా సైన్స్లో చాలా కొత్త టాపిక్స్ టచ్ చేశారు. లైక్ H+OH- వాటి కాన్సన్ట్రేషన్ వాల్యూస్ కనుక్కోవడము, అంటే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ బాగా ఇచ్చాడనమాట. లైక్ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కూడా ప్రాబ్లమ్స్ మనం అనేది కాన్సన్ట్రేట్ చేయాలని నాకు అర్థమైంది. నేను ఎక్కువ థియరీ పార్ట్ చూసాను. థియరీ పార్ట్లోనే మనకు ఫార్ములాస్ వస్తాయి, ఆయన చదివాను అనమాట, వచ్చినాయి పెట్టాను. అండ్ అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ఇచ్చారు, అండ్ లైట్ స్పీడ్ పైన ఇచ్చారు క్వశ్చన్స్. అవి కూడా కొన్ని పెట్టగలిగాను, ఓకే. బట్ కొన్నేమో నేను యాక్చువల్గా ఏం చేశానంటే రివ్యూ అని పెట్టుకున్నాను. టైం వేస్ట్ కాకుండా నాకు వచ్చినవి లెంతీగా అవుతాయి ఇవి అనుకున్నవి రివ్యూ పెట్టేసేసి నార్మల్గా ఈజీగా అయిపోయినాయి, ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాను. కొన్ని అయితే అసలు రాలేదు, క్వశ్చన్కి ఆన్సరే చేయలేదు. ఒక 4-5 ఏమో నాకు అసలు రావు. 30 వరకు రివ్యూ పెట్టాను అండ్ రిమైనింగ్ ఆన్సర్ చేశాను అనమాట. ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ ఇచ్చారండి. అండ్ బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్, కానీ ఇలా డైరెక్ట్గా ఇవ్వలేదు. ఒక సిచ్యువేషన్లా క్రియేట్ చేసి ఆ బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ గురించి ఇచ్చాడు, మోడర్న్ లైఫ్ స్టైల్ గురించి ఇచ్చాడు, ఇలా అన్నీ ఇచ్చాడు. బాగానే ఉంది, బాగానే రాశాను. నియర్లీ ఒక 60 వరకు అటెంప్ట్ చేయగలిగాను, ఓకే. సో నేను చేసిన తప్పులు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ద ఫస్ట్ మిస్టేక్, అప్లై చేసిన రోజు కూడా నాకు గుర్తులేదు. అట్లీస్ట్ ఆ రోజు అప్లై చేయడానికి మా హస్బెండ్ అప్లై చేశారు, జస్ట్ ఒక ఫోటో ఇచ్చాను అంతే. అప్పటి నుంచి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చే వరకు నేను అసలు బుక్ అనేది పట్టలేదు. సో నా ఫస్ట్ ఫ్లా ఇది. మరి 60 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేసామని మీరు అడగొచ్చు. సో నాకు కొంచెం 10th బుక్స్ వరకు నాకు కొంచెం గ్రిప్ ఎక్కువ అండి, ఎక్కువ చదివినవి బాగా గుర్తున్నాయి అనమాట. అందుకని అట్లీస్ట్ నా ఓన్ దాంతో పెట్టాను. అండ్ మీకు అర్థమై ఉండొచ్చు, ఆల్రెడీ నెగిటివ్ మార్కింగ్ ఉంది, అలా ఓన్గా పెట్టినా సరే పోతాయి అవి. అదే నేను రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. ఇంకాస్త
అట్లీస్ట్ ఒక టూ మంత్స్ నుంచి ప్రిపేర్ అయి ఉన్నా నాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ఒకవేళ మీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తుంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏం కాదులే, చదువుదాంలే, చూద్దాంలే. అయినో సిచ్యువేషన్స్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలం అవ్వవు. నా సిచ్యువేషన్ కూడా అలాగే జరిగింది. నేను అప్లై చేసినప్పటి నుంచి నాకు కూడా కరెక్ట్గా టైం దొరక్క లేదా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చదవలేకపోయాను. సో నేనేమంటానంటే చదవలేకపోయినా అట్లీస్ట్ ఒక 2 hours పర్ డే మనం ఇచ్చినా సరే ఒక టాపిక్కి నాకు అనేవి చాలా కవర్ అయిపోయాయి. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అయితే నేను టచ్ కూడా చేయలేదండి. ఆ ప్రాబ్లం నాకు వచ్చు, బట్ నేను అసలు చేయలేకపోయాను. ఎందుకో తెలీదు. ఒక్కసారి కూడా నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ చూసుకోలేదు. నాకు తెలుసు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందని చెప్పి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. PTR/100 డైరెక్ట్గా ఇచ్చాడు. పీ కనుక్కోవాలి, ఏ ఇచ్చేసాడు వాడు. ఎంత ఈజీ క్వశ్చన్స్ అంటే అసలు నా వల్ల కాలేదు. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం చిన్నప్పటి నుంచి బట్టి పడతాం కాబట్టి అది చేయగలిగాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయలేకపోయాను. చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అట్లీస్ట్ ఒక 10 days, అట్లీస్ట్ 2 months కూడా కాదు, ఒక 10 days నేను ఎక్కువ టైం ఇచ్చుకున్నా. నేను ఆ క్వశ్చన్స్ అన్నీ పెట్టగలిగేదాన్ని. ఖచ్చితంగా నాకు మ్యాథ్స్లో టోటల్ వచ్చాయి. అండ్ లైక్ రీజనింగ్లో కూడా నేను అన్నీ అటెంప్ట్ చేయగలిగేదాన్ని, ఏవో కొన్ని తప్ప. సో అది చేయలేకపోయాను. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అండ్ అలాగే మనము ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యేప్పుడు కొన్ని ఉంటాయి నామ్స్, మనకి ఆధార్ కార్డు, బర్త్, డేట్ ఆఫ్ బర్త్, మోల్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుని వెళ్ళాలి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నా షిఫ్ట్లో వచ్చిన ఒక అమ్మాయి ఆధార్ కార్డ్ తీసుకురాలేదనమాట. సో ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, ఓన్లీ హాల్ టికెట్తో వచ్చారు ఆవిడ, విత్ ఫోటో అనమాట. ఓన్లీ హాల్ టికెట్ ఒక ఫోటోతో వచ్చారు ఆవిడ. సో ఆధార్ కూడా మ్యాండేటరీ. మనం వెళ్ళేప్పుడు ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్, అందులో ఆధార్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే ఆధార్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఆధార్ ఎక్కువగా మెన్షన్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ నెక్స్ట్ షిఫ్ట్ ఉంది కాబట్టి 13th చెప్తున్నాను. ఎవరైనా ఈ వీడియో 13 చూసినట్లయితే మీరు కూడా మీ ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అండ్ మీ మోల్స్ వాళ్ళు చూపించమంటారు. అండ్ మనకి ఏవి అలౌ చేయరు, కమ్మలు కానీ ఇలా ఇవేవి రింగ్స్ ఏవి మనకి ఎంటర్ చేయరు, అన్నీ మనం తీసేసి వెళ్ళాలి. ఒకవేళ లైక్ నల్ల పూసలు ఆడవాళ్ళకి నల్లలు ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ ప్లాస్టర్ వేసేస్తారు అనమాట. మొత్తానికి మెట్టలకి కూడా ప్లాస్టర్ వేస్తారు, ముక్కుపుడకి కూడా ప్లాస్టర్ వేసేస్తారు. మీరు తీయని పక్షంలో తీస్తే నో ప్రాబ్లం, ఏముండదు. ఫైనల్గా ఎగ్జామ్ గురించి నా ఎక్స్పీరియన్స్ అంటే పేపర్ మాత్రం సూపర్ ఈజీ వచ్చింది. నేనే చదవలేదు. నేను చదవలేకపోవడం వల్ల రాయలేకపోయాను. ఇదే నేను రిగ్రెట్ అవుతున్న బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. కొంచెం చదువున్నా బాగుండేది. ఇంకా ముందు టెక్నీషియన్ 1 ఉంది. మీకు ఏమైనా టెక్నీషియన్ 3 గురించి కానీ టెక్నీషియన్ 1 గురించి కానీ డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఏ షిఫ్ట్లో మీరు ఎగ్జామ్ రాశారు, మీ పేపర్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. అండ్ ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.